ఆ స్వరం నీలి మేఘాలను కరిగిస్తుంది. ఆ గానం జగాన్ని ఊయలలోగిస్తుంది. గాలి కెరటాలతో దోబూచులాడుతుంది. ఏ దివిలోనో విరిసిన పారిజాత పుష్పాల పరిమళాల్ని మన ముంగిటకు తెస్తుంది. ఆ గానంలో గున్నమావిడి కొమ్మమించి కూసే గండుకోయిల తీయదనం, ముచ్చట గొలిపే ముద్దుమాటల మురిపం, సిరిమల్లెల నవ్వుల ప్రవాహం, వెన్నెల రాత్రుల్ని వెలిగించే ఏకాంతం, ఆకుల గుసగుసలు అన్నీ వినిపిస్తాయి. ప్రపంచం మునివాకిట మోకరిల్లిన సంగీత ప్రియులను తన సుమధుర స్వరరాగాల పల్లకిలో ఊయలలోకిస్తున్న ఆ మహిమాన్విత మంత్రముగ్ధ గళమే ఎస్ జానకి. చరాచర సృష్టి స్థితిలైన సరిగమలను సర్వాలంకార భూషితంగా తనలో ఇముడ్చుకున్న సిస్లా జానకి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. 6 అక్కా చెల్లెల మధ్య అతి గారాబంగా బాల్యాన్ని గడిపారు. ఆ పాటల పేటికి బడి అంటే తెలియనే తెలీదు. చిరుప్రాయం నుంచే రేడియో ఆమె ప్రియ నెచ్చలి. అందులో వచ్చే లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాటలు ఆమె లేత కంఠంలో మృదువుగా ప్రతిధ్వనించేవి. తండ్రి శ్రీరామ్మూర్తి ఆయుర్వేద వైద్యులు. ఆయనకు తరచూ బదిలీలు కావటంతో జానకి బాల్యం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనూ గడిచింది. అక్కడి గోదావరి పరవళ్లకు జానకి స్వరం తోడయ్యేది, పాటలుగా ఉరకలెత్తేది. చిన్నప్పుడు నాకు 3-4 ఏళ్ళు ఉండేప్పుడే నన్ను అందరూ వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు పాటలు పాడించుకోవడానికి. ఫ్యాన్స్ అనమాట. పాడించుకొని ఎంత బాగా పాడుతున్నదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకు 10 ఏళ్ళు వచ్చినాక మా అమ్మ బలవంతంగా నాకు ఇష్టం ఉండేది కాదు యాక్చువల్గా సంగీతం నేర్చుకోవడం. ఎప్పుడు చూసినా ఈ సినిమా పాటలు, లతా మంగేష్కర్ పాటలు అవి పాడడం అదే పిచ్చి అనమాట. కానీ బలవంతం చేసి ఒక టీచర్ దగ్గరికి పంపించింది. 1 సంవత్సరమే. పైడి స్వామి గారని నాదస్వర విద్వాన్, ఆయన సంగీతం నేర్పారు. నగుమోము కీర్తనతోనే మొదలుపెట్టారు. అట్లా ఆ సంవత్సరం అంతే. ఆ సంవత్సరం కూడా తినకుండా ఆయన పోయినారు. ఇంట్లో సాధన చేసేవాళ్ళం కాదు, పాడుకునేదాన్ని కాదు, ఏం లేదు. కానీ మా అక్కయ్య నేను కచేరీలే చేసేవాళ్ళం క్లాసికల్. ఆ రోజుల్లో రాజమండ్రిలో క్రాంతి కళామండలి పేరుతో ఓ సంస్థ ఉండేది. ఆ సంస్థ తరఫున జానకి వేదికలు ఎక్కడం ఆరంభించారు. చిన్నతనం నుంచి భయము బెరుకు ఎరుగని జానకి జంకు గొంకు లేకుండా ఎన్నెన్నో సినిమా పాటల్ని నోరారా పాడేవారు. చాలామంది వెనుక నుంచి రికార్డు వేస్తున్నారేమోనని అనుమానించే స్థాయిలో ఆమె గానం సాగేది. జానకి శిఖరారోహణ ప్రారంభమైన తొలినాళ్లలోని ఆమె తల్లి కన్నుమూశారు. దాంతో హైదరాబాద్లోని అక్కయ్య దగ్గరకు వచ్చేశారు. మా అమ్మ పోయిన తర్వాత మా బావగారింట్లో ఉండేవాళ్ళం. అక్కడ ఉండగా నేను కొన్ని ప్రోగ్రాంలు చేసా. అక్కడ లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్, రేడియోలో వాటిలో కూడా కొంత కాంపిటీషన్స్ అవి వెళ్ళాను అనమాట. అప్పుడు నేను ప్రోగ్రాంలు పాడుతుంటే మా మామగారు విన్నారు, చంద్రశేఖరం గారు, మోనో యాక్టర్. ఆయన రకరకాలుగా నెహ్రూ, గాంధీ లివింగ్ పర్సనాలిటీస్ తనే సొంతంగా మేకప్ చేసుకుని ఆ స్టేజ్లో అపీరెన్స్ అనమాట. ఈ 2-3 నిమిషాల్లో గ్యాప్ ఉంటుంది కనుక ఒక పాట నాకు ఆ గ్యాప్లో పాడితే బాగుంటుందని ఆయన అడిగారు. ఆ టైంలో మా ఆయన ఏం చేశాడంటే, ఏంటి అసలు ఇంత గ్రేట్ సింగర్, వరల్డ్ ఫేమస్ అవ్వాల్సిన సింగరు, నీ ప్రోగ్రాంలో నువ్వు మేకప్ మార్చుకొచ్చే లోపల ఒక పాట పాడించుకోవడం అసలు ఇదేమన్నా సమంజసంగా ఉందా, అస్సలు బాగలేదు ఇది, నువ్వు సినిమా ఫీల్డ్ కన్నా ఇంట్రడ్యూస్ చేస్తే గ్రేట్ సింగర్ అవుతుంది అని చెప్పాడు. దాంతో ఏవిఎం స్టూడియోకి ఉత్తరం రాశారు మామగారు. ఏవిఎం స్టూడియో నుంచి వెంటనే లెటర్ వచ్చింది ఆడిషన్కి రమ్మని. సరే బయలుదేరి మెడ్రాస్ వచ్చాం. వాళ్ళు ఆడిషన్కి చాలా పొంగిపోయినారు. చెట్టియారు వాళ్ళు స్టాఫ్ ఆర్టిస్ట్గా చేర్చుకున్నారు. ఓసారి దర్శకులు వి రామచంద్రరావు గారితో కలిసి జానకి ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావును కలవడానికి వారింటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన నిద్రపోతుండడంతో సహాయకులు ఆమెను ఓ పాట పాడమని అడిగారు. అడగటమే ఆలస్యం, జానకి గొంతు విప్పారు. అది విని మేల్కొన్న చలపతిరావు మరికొన్ని పాటలు పాడించుకుని మురిసిపోయారు. 1957 ఏప్రిల్ 4న తన తమిళ చిత్రం విధియన్ విళయాట్టులో
తొలిసారిగా జానకికి అవకాశం ఇచ్చి 2 పాటలు పాడించారు. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కానీ జానకి గొంతు అప్పటికే పాడుతున్న వారికి భిన్నంగా ఉండటం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ తర్వాత రోజే మరో అవకాశం జానకిని వెతుక్కుంటూ వచ్చింది. కేబీ తిలక్ నిర్మించిన ఎమ్మెల్యే సినిమా కోసం గాన గంధర్వుడు ఘంటసాలతో కలిసి ఓ తెలుగు పాటను గానం చేశారు. పెంగ్యాల స్వరపరిచిన ఆరుద్ర రచన నీ ఆశ అడియాస ఆమె గొంతులోంచి కాదు, గుండెల్లోంచి సన్నగా, బాధగా, విషాదంగా జాలువారింది. ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సాధ్యమైనంత అన్ని భాషల్లోనూ ఫస్ట్ సాంగ్ ఏడుపాటే పాడా. తమిళ్లో ఏడుపాట, తెలుగులో ఏడుపాట, మలయాళం ఏడుపాట, సిన్నలీసులో ఏడుపాట, ఫస్ట్ పాటలన్నీ పెతాస్. ఆ శోక గీతాల నుంచి క్రమంగా జానకి సుమధుర గాన ప్రవాహం వైపు మళ్లారు. గొంతు విప్పిన తొలి ఏడాదే 6 భాషల్లో 100 పాటలు పాడి కొత్త చరిత్ర సృష్టించారు. 1958వ సంవత్సరం తమిళ చిత్రం కొంచెం సాలంగైలో ఓ అరుదైన పాట పాడించడానికి సంగీత దర్శకుడు ఎస్ఎం సుబ్బయ్య నాయుడు అనేక మంది గాయని గాయకులను పరీక్షించారు. చివరికి పి లీల సూచన మేరకు జానకికి ఆ అవకాశం దక్కింది. కరైకురుచి అరుణాచలం నాదస్వరంతో పోటీపడి ఆ గీతంలో ఆమె చేసిన స్వరాలాపన పండితుల్ని పామరుల్ని పరవశింపజేసింది. జానకి కంఠంలో జాలువారిన దైవత్వం ఎక్కడ నాదస్వరం పలుకుతోందో, ఎక్కడ ఆమె పాడుతోందో తెలియని తన్మయత్వాన్ని కలిగిస్తుంది. పూర్తిగా కర్ణాటక సంగీత శైలిలో సాగే ఈ గీతాన్ని అభేరి రాగంలో కూర్చారు. సినిమా సంగీత పద్ధతిలో దీన్ని భీంప్లాస్ రాగమని కూడా అంటారు. ఇక అంతే, మొత్తం దక్షిణ భారతం అంతా సింగార వేళనే దేవా అంటూ జానకి ఆలపించిన ఆ గీతంతో హోరెత్తింది. ఆ రోజుల్లో ఆ పాట రికార్డులు 5,000 వరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాయి. 1961లో వచ్చిన మురిపించే మువ్వలులో ఇదే గీతాన్ని నీలీల పాడేద దేవా అంటూ జానకి గానం చేసి తెలుగు ప్రేక్షకుల్ని సైతం భక్తి సాగరంలో ఓలలాడించారు. ఈ గీతం సృష్టించిన సంచలనం చలనచిత్ర రంగంలో జానకి స్థానాన్ని సుస్థిరం చేసింది. పెండ్యాల నాగేశ్వరరావు జానకికి బావా మరదళ్ళు సినిమాలో మరో అవకాశమిచ్చి ఆమె స్థానాన్ని మరింత పదిలం చేశారు. ఆ చిత్రంలో ఆమె కంఠం నుంచి జాలువారిన ఆరుద్ర రచన నీలి మేఘాలలో ఈ పాట నేటికి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో గిరికీలు కొడుతూనే ఉంది. ఆ గీతాలతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఇక అక్కడి నుంచి జానకి జైత్రయాత్ర ఆరంభమైంది. ఉద్దండుల సంగీత సారథ్యంలో జానకి గళం పురివిప్పింది. వీరందరిది ఒకెత్తైతే సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో పాడటం మరో ఎత్తు. ఆయన ఇచ్చిన అవకాశాలు జానకి బహుముఖ ప్రజ్ఞను వెలికితీశాయి. విభిన్న శైలుల్లో సాగే పలు గీతాలను జానకి ఆయన సంగీత దర్శకత్వంలోనే ఆలపించారు. నేను మా ఆయన నుంచి ఎవరితోనో మాట్లాడుతున్నాం. ఆయన వచ్చి అక్కడికి అమ్మా పిలవగానే ఎవరైనా చూస్తే బిఎన్ రెడ్డి గారు చూసమ్మా నా పిక్చర్లో నువ్వు పాడతావా అని అడిగారు. నాకు షాక్ అయిపోయింది అనమాట. ఇదేమిటి ఇంత పెద్దవారు మీరు వచ్చి నా పిక్చర్లో నువ్వు పాడతావా అని మీరు అడగటం ఏమిటి? మీరు ఆర్డర్ వేయాలి, నేను పాడాలి, నేను చాలా చిన్నదాన్ని, పాడతావా అని మీరు అడగకూడదు అని అన్నాను. ఆ తర్వాత ఆయన పూజా ఫలంలో నా చేత పాడించుకున్నారు. 3 పాటలు పాడాను అందులో. మదనా మనసాయేరా అనో పాట, శివదీక్షా పరూరాలనూరా అనో పాట, పగలే వెన్నెలా.
పూజాఫలంలోని సినారి గేయం పగలే వెన్నెల అందంగా మృదువుగా పల్లవిస్తుంది. పియానో స్వరాలకు జానకి గళం నుంచి జాలువారిన చల్లని వెన్నెల కాంతి జతకలిసి ఆ పాటను ఆహ్లాదంగా మలిచాయి. పగలే వెన్నెల జగమే ఊయలా. నిజంగా ఇది పిక్చరైజేషన్ కూడా ఎంత మనం మర్చిపోలేము. ఈ గీతం పాపులర్ కావడంతో ఆ తర్వాత పలు చిత్రాల్లో ఎన్నో పియానో పాటలు ప్రాణం పోసుకున్నాయి. ఎటువంటి పాటనైనా వినసొంపుగా మలిచే అమృత ధార జానకి గళం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య శైలులు ఆమె కంఠాన్ని అలవోకగా అల్లుకుపోతాయి. ఏ భాషలో పాడినా పాటను అర్థం చేసుకుని నుడికారం యాసను గ్రహించి సునాయసంగా గానం చేసే జానకికి కన్నడ చిత్రం హేమవతిలోని శివశివ ఎన్నద నాళిగేయకే శివ శివ ఎన్నద నాలిగేయకే శివనను స్మరించద జీవము ఏకే. ఇందులో 2 రాగాలు వచ్చేసినాయి. మొదటి లైను అభోగి రాగం, రెండో లైను తోడి. అందులో చివర స్వరాలు నాలుగు తిరగదు, అంత ఫాస్ట్గా ఉంటాయన్నమాట. అందులో కూడా ఈ రాగం ఆ రాగం మిక్స్ అయ్యి వస్తాయి. అది కొంచెం పాడడం కష్టమే. చివరిలో స్వరాలను ఎంఎస్ గోపాలకృష్ణ వైలిన్, చీనా కుట్టి మృదంగ నాదాలతో పోటీపడి ఆలపించి శభాష్ అనిపించుకున్నారు. కన్నడం, మలయాళం, తమిళం, ఒరియా, హిందీ, పంజాబీ, సంస్కృతం వంటి ప్రముఖ భాషల్లోనే కాదు, తుళు, కొంకణి, బడగ వంటి అరుదైన భాషలు సైతం జానకి గళ పరిమళంతో పునీతమయ్యాయి. జపనీస్, జర్మనీ, సింహళ భాషలకు సైతం ఆ పరిమళాలు సోకాయి. తెలుగమ్మాయి అయిన జానకి తెలుగులో కంటే మలయాళం, తమిళంలోనే ఎక్కువగా పాటలు పాడారంటే ఆశ్చర్యం కలక్కమానదు. కన్నడంలో పిబి శ్రీనివాస్తో ఎక్కువ గీతాలను ఆలపించారు. 17 భాషల్లో మొత్తం 16,000 పైచిలకు పాటలు పాడారు. తెలుగు దాన్ని అయ్యుండి ఇన్ని భాషలు, వేరే భాషలన్నీ ఇన్ని భాషలు పాడాను. నువ్వు భాషకి దీనికి సంబంధం లేదండి. అసలు ఇది ఈ భాషలు అనేది మనం పుట్టించుకుని మనం కల్పించుకున్నావు, కానీ అసలు భాషలు ఏమిటి? మనుషులందరూ ఒకటే. పసిబిడ్డ పుట్టినప్పుడు ఏ భాషలో ఏడుస్తుంది చెప్పండి? ఒక భాషలో ఏడుస్తుందా? ఏ లాంగ్వేజ్ బిడ్డ అయినా ఏడుపు ఒక రకంగానే ఏడుస్తుంది. ప్రయోగాత్మక గీతాలతో వైవిధ్యభరితంగా వేడుక చేస్తున్న జానకి గళానికి వాద్య విన్యాసాలు కొత్త సొగసులు నొట్టాయి. ప్రఖ్యాత విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా వేణువుతో గొంతు కలిపి తెలుగు, తమిళంలో ఎన్నో పాటలు పాడారు. సత్యం సంగీత సారథ్యంలో ముత్యాల పల్లకిలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో కలిసి 5 రాగాలు ఆలపించారు. కన్నడ చిత్రం సనాది అప్పన్నలో ప్రముఖ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్తో పోటీ పడుతూ ఆమె ఆలపించిన పాటలు ఆమెలోని సంగీత ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపోతాయి. ఇదే చిత్రం సన్నాయి అప్పన్నగా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆనంద సాగరంలో ఒలలాడించింది. ఎంతటి ఉచ్చస్థాయి శృతిలోనైనా పాడగలిగే జానకి గళం అంటే సంగీత దర్శకులందరికీ ఎంతో మక్కువ. పుట్టుకతో భగవంతుడి ఇచ్చిన గిఫ్టెడ్ వాయిస్ ఎప్పుడు బాగుంటుంది. దానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఈ సీజనల్గా గొంతు పోయి అట్టంటివి జరుగుతాయి అనుకోండి, దానికి ఏదైనా మందు తీసుకోవడం, కషాయాలో గార్గిలింగో అట్టంటివి చేయడం తప్ప గొంతుకు స్పెషల్గా ఏమన్నా చేయడం కానీ, ఏదో టాబ్లెట్స్ మాత్రలు సప్పరించుకుంటూ పాడడం కానీ అటువంటివి ఎన్నడూ లేదు. వాద్య విన్యాసాల మేలు కలయికలో వేడుక చేసిన ఆమె గళం నాటి తరం నటీమణులకు మధుర గీతాలను అందించడమే కాదు, ఇతర పాత్రలకు కూడా తన కంఠస్వరంతో సొగసైన పాటలు ఆలపించారు.
ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయిని. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం, మెరిసిన కురిసిన కరుగుని జీవనం. మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం. ఏ వయసు వారికి అవసరమైన రీతిలో వారికి తగినట్టుగా పాడటం ఆమె ప్రత్యేకత. తెలుగులో బాలమిత్రుల కథలోని గున్నమావిడి కొమ్మ మీద గీతాన్ని ముద్దు ముద్దుగా పాడి అందరినీ మురిపించారు. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఈ పాటేమో హ్యాపీ. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన చిలకుండేది, ఒక గూటిలోన కోయిలుండేది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి. ఇది ఏడు పాట. పాటల్లో కిలకిల నవ్వులతో స్వచ్ఛమైన మనసును ఆవిష్కరించేవారు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు అని వచ్చింది. అందులో ఒక రకంగా నవ్వకూడదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా నవ్వాలి. అని ఒక నవ్వు. ఈ రకంగా నవ్వులు. సగమా గమపా నిలిపమ గమ గమపా. 16 ఏళ్ల వయసులో సిరిమల్లె పువ్వ పాటను యవ్వనోద్వేగంతో గానం చేసి పరువపు ఉరవడి చాటారు. చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. మార్గదర్శి ఎస్ జానకి రెండో భాగం వచ్చే వారం.